హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 11వ వాక్యాన్ని చూద్దాం. మరియు ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరముగా కనబడునే గాని సంతోషముగా కనబడదు. అయినను దాని యందు అభ్యాసము కలిగినటువంటి వారికి అది నీతి అను సమాధానకరమైన ఫలమిచ్చును. హల్లెలూయా. దయచేసి గమనించండి, నేను ఒక అరగంట దేవుని వాక్యాన్ని తెలియచేస్తాను. మనం జాగ్రత్తగా దేవుని వాక్యం విని టయానికి ముగించుకుందాం. ఇక్కడ దైవజనుడు ఈ పత్రిక రాసినటువంటి దైవజనుడు పౌలే అనడానికి ఎన్నో గుర్తులున్నాయి. సరే, ఎవరు రాసినా పరిశుద్ధాత్మ దేవుడే కదా రాయిస్తాడు. ఇక్కడున్న మాట ఏమిటంటే, మీకు మరియు సమస్తము ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరముగా కనపడును కానీ ఏదైనా శ్రమ, కష్టం, బాధ, నిందలు, అవమానాలు, ఆర్థిక సమస్యలు, ఇలాంటి పరిస్థితుల్లో మీకు దుఃఖకరముగా కనిపిస్తుంది. నేను ఇంత భక్తి చేస్తున్నాను కదా, నేను దేవుని సన్నిధికి వస్తున్నాను, నాకంటే అసలు భక్తి లేనటువంటి వారు, అసలు దేవుణ్ణి ఎరగనటువంటి వారు ఏదో బాగున్నట్టు అనిపిస్తుంది. నాకేంద్ర బాబు ఈ కర్మ, ఏదో దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు దేవుని వాక్యం ఆదరించినట్లు అనిపిస్తుంది. కానీ ఎక్కువ సమయం నాకు ప్రస్తుతం దుఃఖకరమైన పరిస్థితులే కనిపిస్తున్నాయి. ఎందుకని? దేవుడు నన్ను ఏమన్నా విడిచిపెట్టాడా? పరిస్థితి ఏమిటి అనేటువంటి సందేహాలు చాలాసార్లు మనకు వస్తాయి. ఎందుకంటే పరిస్థితి అలా ఉంటుంది. మీరు తర్వాత 73వ కీర్తన ఇప్పుడు కాదు, చదవండి. అక్కడ ఒక భక్తునికి కూడా ఇలాంటి సందేహాలే వచ్చినాయి. ఎందుకు ఇలా వస్తుంది అంటే, ఇక్కడ ఒక మంచి ఆన్సర్ ఇచ్చాడు. ఏమిటంటే, మీకు అలా కనబడును కానీ ప్రతి పరిస్థితి మీకు దుఃఖకరంగా కనిపిస్తుంది, కానీ ప్రస్తుతం అది చాలా సంతోషకరమైన ఫలం ఇస్తుంది అన్నాడు. స్తోత్రం చెప్పాలి. దాన్నే మనం ఏమంటామంటే, ఒక కీడు చాటున మేలుంది అని. శ్రమల తర్వాత గొప్ప ఆనందకరమైన దీవెన, ఆశీర్వాదాలు వస్తాయని. కాకపోతే మనం ప్రస్తుతం చూస్తున్న ఈ పరిస్థితులు, ఆర్థికపరమైన సమస్యలు కావచ్చు, అనారోగ్యమైన పరిస్థితులు కావచ్చు, ఇవన్నీ చూసినప్పుడు మనకు ఒక రకమైన దిగులు, వేదన, ఏంటి పరిస్థితులు అనేటువంటి పరిస్థితులు, ఆ ఆలోచనలు వస్తాయి. దయచేసి గమనిస్తే, మనం జాగ్రత్తగా దేవుని వాక్యములో గమనిస్తే, ఇదంతా దేవుని యొక్క పరీక్షలు లేదా ఆయన శిక్షణ పద్ధతులు అని చెప్పాలా. ఇప్పుడు మన పిల్లలకు కూడా మనం శిక్షణ ఇస్తాంగా, మన పిల్లలను కూడా మనం క్రమశిక్షణ నేర్పిస్తాంగా. మన పిల్లలు ప్రయోజకులు కావడానికి స్కూలుకు పంపించాం. అక్కడ కూడా పరీక్షలు అనేటువంటివి జరుగుతాయి కదా. పరీక్షలు జరగకుండా వాడు ఎట్లా ప్రయోజకుడు అవుతాడు? వాడి యొక్క టాలెంట్ ఏంటి, వాడి తెలివితేటలు ఎలా ఉన్నాయనే దానికి వాడు ఎంతవరకు చదవగలుగుతున్నాడు, చదివిన వాడి యొక్క జ్ఞాపక శక్తి, వాడి తెలివి, వాడి జ్ఞానం ఏమిటి అనేటువంటి ప్రతిదాని మీద పరీక్షలు జరుగుతాయి కదా. లోక సంబంధంగా ఒక మనిషిని ఉన్నత స్థితికి నడిపించడానికి, అతడు గొప్ప ప్రయోజకుడు కావడానికి కొన్ని పరీక్షలు ఉన్నప్పుడు, తల్లిదండ్రులు కూడా కొన్ని శిక్షణా పద్ధతులు, క్రమశిక్షణ నేర్పిస్తున్నప్పుడు, సృష్టికర్త అయినటువంటి దేవుడు ఆయన సన్నిధికి చేర్చుకోవడానికి, ఆయన రాజ్యంలో మనల్ని ఆయన రాజ్య వారసులుగా చేయడానికి శిక్షణ ఇవ్వడా, పరీక్షలు ఇవ్వడా? ఖచ్చితంగా ఇస్తాడు కదా. ఇక్కడ ఏ టైపులో ఇస్తాడు అంటే, శిక్షణ అనేటువంటిది సహజంగా భయంకరమైన శిక్ష ఒకటి ఉంటుంది, అది ఆరని అగ్నిగుండం. అది కాదు, అలాంటిది కాదు.
దేవుడిచ్చే శిక్షణ పద్ధతులు, ఆయన పెట్టే పరీక్షలు ఎలా ఉంటాయి? 6వ వాక్యంలో ఒక మాట ఉంది, నా కుమారుడా, ప్రభువు చేయు శిక్షను తృణీకరింపకము, ఆయన నిన్ను గద్దించున్నప్పుడు విసుకకము. ప్రభువు తాను ప్రేమించు వానిని శిక్షించి తాను స్వీకరించు కుమారుని దండించును అని కుమారులతో సంభాషించున్నట్లు మీతో సంభాషించుచున్నాను. సంభాషించు ఆయన హెచ్చరికను మరచితిరి. చూడండి ఇక్కడ ఎలా ఉంటుందంటే, ఈయన కేవలం బెత్తముతో దండిస్తాడట, బెత్తముతోనే దండిస్తాడట. అంటే ఇది ఏమిటంటే చిన్నపిల్లలకు తర్బీదునివ్వడం, పాఠాలు నేర్పించడం అని అర్థం. బెత్తముతో కొట్టడం వేరు, ఇంకా మిగతా ఆయుధాలతో కొట్టడం వేరు. చిన్న చిన్న బెత్తాలు ఉంటాయి కదా, అవి చేయి చాపురా అని చేయి మీద కొట్టడం, బెంచ్ మీద చేయి పెట్టరా, బల్ల మీద చేయి పెట్టని దాన్ని ఇంకా కొంచెం కఠినమైన శిక్ష. అది పాటు ధరుస్తాడు పంతులు గారు. మనం కూడా కొన్నిసార్లు మన పిల్లల్ని అదే పద్ధతిలో శిక్షిస్తాం. చేయి చాపో, చేసిన తప్పుకు చేయి చాపు అంటే వాడు ఇలా అని ఒకడు తప్పును లాక్కుంటాడు. అవునా? లాక్కుంటే మరలా పడింది దెబ్బ. ఈసారి చివరి ఏళ్ళ మీద పడింది. లైన్ కరెక్ట్గా పడాలని అర్థం. ఎందుకు? వీడు చచ్చిపోవాలని కాదు, వీడు చేసిన తప్పు మరలా రిపీట్ చేయకుండా ఉండడానికి. వీడు ఏదైనా ఒక పాఠాలు నేర్చుకోవాలి, ఒక శిక్షణను నేర్చుకోవాలి అనేటువంటిది పంతులు గారి యొక్క ఉద్దేశం. మనం కూడా చాలాసార్లు మీరు గమనిస్తే మన పిల్లల్ని సున్నితంగా శిక్షిస్తాం. వాడికి మరలా ఎలా ఉంటుందో, వాడికి దెబ్బ తగలకూడదు, కానీ వాడికి చురుకు మాత్రం తగలాల. వాడికి హాని కలగకూడదు, చురుకు మాత్రమే తగలాలి. వాడికి గుర్తుండిపోవాలి. మరలా తిరిగి తప్పు చేయకూడదు, తిరిగి మరలా ఈ బూతులు మాట్లాడకూడదు, తిరిగి మరలా ఈ అబద్ధాలు చెప్పకూడదు, తిరిగి మరలా ఈ దొంగతనం చేయకూడదు ఇంట్లో. ఎందుకంటే పప్పు డబ్బాలో పెట్టిన 10 రూపాయలు తీసుకున్నాడుగా, తీసుకొని శుభ్రంగా ఆడు ఏ గోళీలు కొనుక్కున్నాడో, ఏ మరి ఐస్ క్రీమ్ కొనుక్కున్నాడో, ఏ బజార్లోకి వెళ్ళి దాన్ని ఖర్చు పెట్టేశాడో, ఇలాగో అలవాటు పడినటువంటి వాడు రేపొద్దున ఇంట్లో దొంగతనం చేసినటువంటి వాడు బయట దొంగతనం చేయడా చేస్తాడు. చూడండి ప్రియులారా, మనకి కొన్ని దేవుడు కేవలం ఎలా శిక్షిస్తాడంటే, ఒక చిన్న పిల్లల్ని ఎలా శిక్షిస్తాడో అలాగ దేవుడు శిక్షిస్తాడట. స్తోత్రం చెప్పగలరా? మీకు ఎంతమందికి అర్థమవుతుంది? ఇందులో ఈ శిక్ష అనుభవిస్తున్నటువంటి బిడ్డల్లో 2 రకాలు ఉంటారు. చిన్నపిల్లలు కదా ఇల్లు. చిన్నపిల్లలు అంటే వాస్తవంగా చెప్పాలంటే తల్లిదండ్రులు అంటే భయం ఉంటుంది. ఓ పక్క కొట్టినప్పుడు వాళ్ళ మీద వెంటనే కోపం వస్తుంది. కొన్నిసార్లు అలుగుతారు, కొన్నిసార్లు అలిగి ఇంట్లో నుంచి కూడా వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. ప్రియులారా, మీరు జాగ్రత్తగింటే 2 పద్ధతులు ఉంటాయి. ఈ శిక్షణ ఇస్తున్నప్పుడు, ఇలా బెత్తముతో వాడుతున్నప్పుడు ఒక పిల్లవాడేమో రెండోసారి ఆ తప్పు చేయకుండా సరి చేసుకుంటాడు. ఇంకొక బ్యాచ్ ఉంటుంది, అదేమో అది ముదిరిపోయిన బ్యాచ్, తిన్నగా ఇంట్లో నుంచి పారిపోయే బ్యాచ్ ఒకటి ఉంటుంది. అవునా? ఒకడు ఇంట్లో నుంచి వెళ్ళిపోతాడు. ఎందుకంటే నేను మా అమ్మ నాన్న విడిచిపెట్టి బ్రతకలేనా, ఏ కప్పులైన కడుక్కొని బ్రతుకుతాను, నా ఎంత పిల్లలు ఎంతమంది హోటల్లో కప్పులు కడగట్లేదు, ప్లేట్లు తీయటం లేదు, నేను ఆ పనైనా చేసుకొని బ్రతుకుతానని ఒకడంటే, ఇంకొకటి ఎక్కడో సాట అడుక్కో నేను తింటాను, అసలు నేను ఇలాగ పుట్టానా అనేటువంటి బ్యాచ్ ఒకటి ఉంటుంది. ప్రియులారా, మీరు గమనించండి, ఆడు అలాగ ఇంట్లో నుంచి వెళ్ళినటువంటి వాడు ఏమవుతాడో వాడి జీవితం ప్రశ్నార్థకమే. ఎందుకంటే వాడు అక్కడికి వెళ్ళి జోబులు కొట్టేవాడు అవ్వచ్చు, బ్లాక్ టికెట్లు అమ్ముకునేటువంటి వాడు కావచ్చు. ఇప్పుడు లేవులే బ్లాక్ టికెట్లు, ఇప్పుడంతా ఆన్లైన్ కదా. ఇంకా ఎలాంటి దొంగగైనా మారిపోవచ్చు. ఈ మధ్యకాలంలో సెల్ ఫోన్ దొంగలు ఎక్కువైపోయారు. అవునా కాదా? సెల్ ఫోన్ దొంగలు ఎక్కువైపోయారు. దారి నడుస్తుంటే ఈ గొలుసులు ఉన్నటువంటి వారికి గొలుసులు లాక్కొని అమాంతంగా పారిపోయే బ్యాచ్ ఎక్కువైపోయారు. చైన్ లాక్కొని గొలుసులు లాక్కొని వెళ్ళిపోతున్నారు.
అందుకనే చాలామందికి నేను చెప్పే మాట ఏంటంటే, బంగారం గొలుసులతో మనకెందుకులే, వాళ్ళు ఆగడం ఎందుకు, మనం కింద పడడం ఎందుకు, వామ్మో వాయో ఓ దేవుడో ఓ నాయనో నా గొలుసు పోయింది అనడం ఎందుకు, ఇంటికి వచ్చిన తర్వాత పై ముఖం వేసుకొని వెళ్తున్నావా, సరిగ్గా చూసుకోవద్దా, గమనించొద్దని మళ్ళీ వచ్చిన తర్వాత ఏందనడం ఎందుకు, ఈ గోలంతా ఎందుకు, శుభ్రంగా వెళ్తే పోలేదన్నట్టు చాలామంది అసలు దాన్ని పట్టించుకోవట్లే పెద్దగా. స్తోత్రం చెప్పాలి ఒకసారి. చూడండి ప్రియులారా, ఇంట్లో నుంచి వెళ్ళిపోయేటువంటి ఒక బ్యాచ్ ఉంది. మనం ఏ బ్యాచ్ అంటావు? తప్పు జరిగినప్పుడు ఏదైనా శిక్ష వస్తే, ఏదైనా మనకు నష్టం వస్తే, ఏదైనా కష్టాలు వచ్చినప్పుడు సరి చేసుకుంటున్నామా, అలుగుతున్నామా? చిన్నపిల్లలలో 2 రకాలు ఉన్నారు. నా తల్లిదండ్రులు నిజంగా నన్ను శిక్షించడానికి కారణం ఏమిటి, నిజంగా నాలో ఈ తప్పు ఉంది కదా, నిజంగా నాలో ఈ లోపం ఉంది కదా, నేను నిజంగా పాఠాలు సరిగా అప్పచెప్పలేదు కదా, అందుకని మా అమ్మ కొట్టింది, అందుకని మా నాన్న కొట్టాడు, నేను రేపొద్దున అలాంటి తప్పు చేయకూడదు అని సరి చేసుకునే బ్యాచ్ ఒకటి ఉంటుంది. వాళ్ళు ఖచ్చితంగా భవిష్యత్తులో పైకి వస్తారు. ఇంకొక బ్యాచ్ ఉంటుంది, అది అమ్మా నాన్న మీద ద్వేషాన్ని పెంచుకునేవారు, చివరికి అమ్మా నాన్న కూడా విడిచిపెట్టేటువంటి బ్యాచ్ ఒకటి ఉంది. అలాగే నీ జీవితంలో చిన్న చిన్న కష్టాలు వస్తున్నప్పుడు, చిన్న చిన్న బాధలు వస్తున్నప్పుడు, అదేదో పెద్ద బాధ అనుకొని, అదేదో పెద్ద సముద్రాన్ని ఈదేటువంటి పెద్ద బాధ అనుకొని నీవేమైనా దేవునికి దూరం అవుతున్నావా? ఒకసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకుంటే ఎంతో మంచిది. దయచేసి గమనించాలి. బైబిల్ చెబుతుంది, కొంచెం కాలం మీరు శ్రమపడిన పిమ్మట ఆయనే మిమ్మల్ని పూర్ణులుగా చేసి బలపరిచి స్థిరపరచును అన్నాడు. తండ్రి తన కుమారుని దండించినట్లే తండ్రి తన బిడ్డను ఎందుకు దండిస్తాడు? ద్వేషంతో దండిస్తాడా? చంపాలని దండిస్తాడా? అతను పైకి రావడం ఇష్టం లేకుండా దండిస్తాడా? ఏ ఉద్దేశంతో తండ్రి దండిస్తాడు? వాడు నా అంతట వాడు కావాలి, వాడు గొప్పవాడు అవ్వాలి, ప్రయోజకుడు అవ్వాలి. మరి ఇలాంటి ఒక శ్రేష్టమైన ఉద్దేశంతోనే ఆ తండ్రి దండిస్తాడు బిడ్డని. ఒకవేళ నీ జీవితంలో కష్టము, కన్నీళ్ళు, బాధ, వేదన, నష్టాలు, అనారోగ్య పరిస్థితులు వస్తే కారణం ఏమిటి? ఎందుకని అంటారు? నీ ప్రయోజనం కొరకు కాదా? ఆయన పొందిన శ్రమల ద్వారా ఆయన విధేయతను నేర్చుకున్నాడట. ఇంకంతకంటే గొప్ప మాట ఏముంది? స్తోత్రం చెప్పాలి. రెండో విషయం, దేవుడు ఈ దేవుని పరీక్ష లేదా ఆయన శిక్షణ పద్ధతులు. రెండో విషయాన్ని ఒకసారి మీరు ఆలోచించండి. మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వాక్యం. నేను సాత్వికుడును దీన మనసు గలవాడును గనుక మీ మీద నా కాడినెత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. నా కాడి బరువైంది అనుకున్నారా? అప్పుడు ఏలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగా ఉంటుంది అన్నాడు. హల్లెలూయా. అంటే దీని అర్థం ఏమిటి? చూడండి ప్రియులారా, బెత్తముతో దండిస్తాడు. ఆ దండన చిన్న పిల్లలకు తర్ఫీదునిచ్చినట్లుంటే, ఇది కాడి ఎత్తుకొని మోయడం నేర్చుకోవడం అంటే బాధ్యతను నేర్పిస్తాడు. నీ జీవితాన్ని గురించిన ఒక బాధ్యత దేవుడు నీకు నేర్పిస్తున్నాడు అని అర్థం. ఇది చాలా తేలికైనటువంటిది. నువ్వు బాధ్యత కానీ మర్చిపోతే, ఎవరి బాధ్యత వారు మర్చిపోతే, ఆ బాధ్యత మర్చిపోయినటువంటి వాడి ప్రాణం వారికి బరువైపోయింది. లేదంటే వారి ప్రాణాలకి విశ్రాంతి దొరకడానికి, వారి ప్రాణములకు నెమ్మది దొరకాలంటే బాధ్యతను ఖచ్చితంగా నిర్వర్తించాలి. ఇది ఏంటి? ఒక చిన్న విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. బిగ్గరగా స్తోత్రం చెప్పండి. ఎగ్జాంపుల్, దేవుడు కుటుంబాన్ని కట్టాడు, ఒక భార్యనిచ్చాడు, నీకు భర్తనిచ్చాడు, పిల్లలనిచ్చాడు. ఓకే, ఇప్పుడు ఈ భార్యాభర్తల బంధం ఎందుకు బరువు అవుతుంది? మొన్న ఒక అమ్మాయి పిచ్చి పిల్ల మన చర్చికి వచ్చే సిస్టర్ యొక్క చెల్లెలు, భర్త అతను చేస్తున్న వికృత చేష్టలకి లేదా అతను అక్రమ సంబంధంలో ఉన్నాడు. వికృత చేష్టలు అంటే ఇంకదే, అక్రమ సంబంధంలో ఉన్నాడు ఆ భర్త. 3 పిల్లలు.
ఇద్దరా? ముగ్గురు. ఆ అమ్మాయి ఎలికలుకి పెడతారు చూడండి పేస్టు. ఎవరమ్మా? తెలుసా అమ్మాయి తెలుసా? ఎంతమంది పిల్లలు? ఇద్దరా? ఓకే, ఇద్దరు. ఒక పిల్ల 7 నెలల పిల్ల, ఒక బాబు 4 సంవత్సరాల పిల్లవాడు. చూడండి, ఆ అమ్మాయి ఆ ఎలికల పేస్ట్ తీసుకొని వచ్చి 2 తీసుకొని వచ్చి పిల్లలకిద్దరికి సెరిసగం చేసి సెరిసగం పెట్టేసింది. 7 నెలల పిల్లకి సగం పెట్టింది. ఆ తల్లి చేతిలో నుండి 7 నెలల పిల్లకి పేస్ట్ తినిపించిందండి. ఆ ఎలుకల పేస్ట్, ఎలుకల మందు తినిపించింది. ఎలుకలను చంపే మందు విషాన్ని తల్లి చేతులను తినిపించింది. ఆ పిల్ల ఏమైనా అక్కడ పెడితే తింటదా? తాగిద్దా? ఆ తల్లి నోట్లో పెడుతున్నప్పుడు మరి ఎందులో కలిపి పెట్టిందో ఆ మహాతల్లి. తీగ ఉందో మరి దాని టేస్ట్ ఎలా ఉంటుందో మనకు తెలియదు కదా. పిల్లలు తీగ ఉంటేనే తింటారు. ఆ తల్లి పెట్టేది అమృతం అనుకుంటుందా, విషం అనుకుంటుందా ఏ బిడ్డ అయినా? ఎంత దుర్మార్గం! ఆడు కాకపోతే విడిచిపెట్టేసేయి, ఆడు వద్దనుకుంటే. ఆ దరిద్రుడేనేంటి నీకు ప్రపంచంలో? ఇంకో పెళ్లి చేసుకో అవసరమైతే, లేదంటే తీసేయి నడుం కట్టుకొని బిడ్డలను పెంచుకో. దేవుడిచ్చి నీ విలువైన జీవితాన్ని ఎలా కాపాడుకోవాలో తెలియటిలా. కారణం కూడా మనం ఆలోచిద్దాం. ఆ చిన్న పిల్లకి అది తినిపించేసింది విషయం. తర్వాత 4 సంవత్సరాల పిల్లోడిని మరి బలవంతం తీసి పెట్టిందో, వాడే తిన్నాడో తినిపించిందో తెలియదు. కానీ పాపం ఆ ముక్కుపచ్చలారని బిడ్డ ఆడు తినేసాడు. ఈమె కూడా తినేసింది. తిన్న తర్వాత 5-6 రోజులు ఎవరికి చెప్పకుండా 5-6 రోజుల తర్వాత మరి ఏమనుకుందో వాళ్ళ అమ్మలకో వాళ్ళకి ఎవరికో చెప్పింది. అప్పుడు ఒంగోలు హాస్పిటల్ తీసుకెళ్తే మా వల్ల కాదు, గుంటూరు తీసుకెళ్ళమన్నారు. గుంటూరు తీసుకొచ్చిన రోజే ఆ 7 నెలల పిల్ల విలవిల కొట్టుకొని చచ్చిపోయింది. తర్వాత ఏమో చచ్చిపోయింది. ఆ బిడ్డ బ్రతికాడు అని చెప్పారు నాకు. మా బ్రతికే ఉన్నాడా? ఆ అబ్బాయి బ్రతికాడు. పోనీలే, దేవునికి మహిమ, స్తోత్రం చెప్పండి ఒకసారి. ఏంటి నాకు అర్థం కాదు, ఇంత దారుణమైన పరిస్థితుల్లో కాపురం చేయాలా? ఏమైంది? ఎందుకు ఆ కాపురం బరువైంది? ఆ కాపురం ఎందుకు బరువైంది? బరువైతేనే కదా నేను మొయ్యలేను, నా వల్ల కాదని చంపుకునేది. ప్రాణాలు తీసుకోవడం అంటే ఏంటిదని అర్థం. కారణం ఏమిటంటే ఆ ఇంట్లో దేవుని కాడి లేదు, దేవుని వాక్యం లేదు. నా కాడి ఎత్తుకోండి. వాక్యపు కాడి కిందకు వస్తే నీ కుటుంబాన్ని బాధ్యత కలిగి చూసుకోవడం నీకు నేర్చుకుంటావు. నేను నమ్ముకున్న నీ భార్య ఏమిటి, నీ కడుపును పుట్టి నువ్వే ఆధారమైనటువంటి నీ పిల్లల సంగతి ఏంటి మర్చిపోయి, ఒక్కొక్కడు బాధ్యతను మర్చిపోయి ప్రవర్తిస్తే, బాధ్యతను మర్చిపోయి జాబు చేయడు, ఏదన్నా కూలి పని చేయడు, ఏ వ్యాపారం చేయడు. అసలు బాధ్యత లేదు మనిషికి. అరే రేపు ఇంటద్దె కట్టాలి అంటే ఈ నెలలో ఏంటి నేను ఏం సంపాదించి అసలు బాధ్యత లేదు. అదే నెల వస్తుంది, ఏదో గడిచిపోయింది అనుకుంటున్నాడు. బరువైపోతుంది భారం. కుటుంబం తినడానికి బరువైపోతుంది. ఏంటి రేపొద్దున పరిస్థితి ఏంటి? రేపు నెలలో బియ్యం కట్ట అయిపోయింది, ఏంటి పరిస్థితి? బాధ్యత లేదు. ఆ బాధ్యత లేనటువంటి కుటుంబంలో జీవితాలు బరువైపోతున్నాయి. ఒక స్త్రీ కానీ పురుషుడు కానీ దేవుడు చెప్పేది ఏమిటంటే, స్త్రీలారా పురుషులారా మీరు నా కాడినెత్తుకోండి. నా కాడినెత్తుకోమంటే లోకంలో ఉన్న కొండనెత్తుకుంటున్నావు. నువ్వు లోకంలో ఉన్న పెద్ద కొండను నీ భుజాన్ని పెట్టుకుంటున్నావు, అది బరువు. బాధ్యతగా ప్రవర్తించని ఏ భర్త అయినా, బాధ్యతగా ప్రవర్తించని ఏ భర్త అయినా తన భార్యకు తన పిల్లలకి బరువు అవుతాడు. బాధ్యత కలిగి ప్రవర్తించని ఏ భార్య అయినా తన భర్తకు తన పిల్లలకి ఆ మనిషి బరువుగా మారింది. చాలామంది సోకులు పిచ్చి పట్టింది, స్టైల్గా తిరుగుతున్నారు, భర్తను పట్టించుకోరు. ఆడు తిన్నాడో లేదో తెలియదు,
పిల్లలు ఏమవుతున్నారో తెలియదు, పిల్లలు ఎడిపోతున్నారో తెలియదు, ఏ టయానికి వస్తున్నారో తెలియదు, ఏమో పిచ్చి ఏందో ఏం పిచ్చి, ఏం ఆనందం ఏంటో ఏం ఆనందం. ఈ దరిద్రంతో తిరుగుతున్నటువంటి స్త్రీలు కూడా చాలామంది ఉన్నారు. ఎందుకంటే బాధ్యత లేదు. అరే 50 ఏళ్ళు వచ్చిన మనిషి కూడా 25 సంవత్సరాల మనిషిలా కనపడాలని ప్రయత్నం చేస్తే కుటుంబ బాధ్యత ఏముంటుంది? ఒకసారి మీరు ఆలోచించండి. 50 ఏళ్ళు వచ్చినాయి, కానీ ఉద్దేశం ఏమిటంటే 25 ఏళ్ల మనిషిలా కనపడాలా. ఆ కట్టింగులు కానీ అది విధానం కానీ. అంటే నేను నీ ఇష్టం, నీకు డబ్బులు ఉంటే నువ్వు ఏ కటింగ్ అన్న చేసుకొని తిరిగి చావు, కానీ నీకు ఈ పిచ్చి పట్టినప్పుడు, ఈ రంది పట్టినప్పుడు భర్త ఏం పట్టుకోండి, భర్త ఏం దొరుకుతుంది? భర్త రంది ఏం పట్టింది? పిల్లల రంది ఏం పట్టింది? కుటుంబ పరిస్థితి ఏమిటి? ఆ మనిషి అలా అంత సోకులకు అలవాటు పడిన మనిషి ఇంట్లో వంగి ఇల్లు తుడిసిద్దా, అంటులు దోమిద్దా? ఏమండి, అసలు పిల్లలకి అంత అన్నం వండిచ్చిద్దా? భర్తకి అంత ముఖానంత అన్నం పెట్టిద్దా? ఈ మనిషికి సోకులు ఎక్కువైపోయినాయి. కానీ ఈ బాధ్యత లేనటువంటి ఈ భార్య ద్వారా అర్థమవుతుందా, అతను మార్గం తప్పచ్చు. అతను మార్గం తప్ప నిర్లక్ష్యం చేసిద్ది భర్తని. ఎందుకంటే నీ భర్త ఎడల అతను సంతోషపరచవలసినటువంటి బాధ్యత భార్యదే కదా. ఆమెను పోషించి సంరక్షించి సంతోషపరచవలసిన బాధ్యత భర్తదే కదా. ఈ బాధ్యత లేనప్పుడు నీ బ్రతుకు నీకు భారంగా మారిపోయింది, దుఃఖకరంగా దుఃఖంలో మునిగిపోతావు. ఈ ఆర్థిక ఇబ్బందులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఈ అక్రమ సంబంధాలు ఏమిటి? బాధ్యతను కోల్పోయే కదా. చివరికి బిడ్డలు ఒక్కొక్కడికి ఎన్ని సంవత్సరాలు వచ్చినాయి? వారి చదువు సంగతి ఏమిటి? ఎన్ని గంటలకు ఇంటికి వస్తున్నాడు వాడు? రోడ్ల మీద పుట్టినరోజులు చేసుకుంటాడు. బాధ్యత లేదు. తండ్రి ఎంత కష్టపడుతున్నాడో తెలియదు, తల్లి ఎంత కష్టపడుతున్నాడో తెలియదు. వాడికి అవసరమైతే డబ్బులు వేలుకి వేలు అడగడం, అర్థమవుతుంది, మందు దాగేయడం, గంజాయి దాగేయడం, ఏమండి, ఇష్టం వచ్చిన బైకుల మీద అర్ధరాత్రుల వరకు షికార్లు కొట్టడం. ఏమండి, ఏ టయానికి వస్తున్నాడో తెలియదు, ఏ టయానికి పోతున్నాడో తెలియదు. ఎంత నీచంగా తయారైపోయారంటే ఈ తరం. ఎందుకంటే ప్రియులారా, మీరు గమనించండి. ఈ రోజున మీరు చూస్తున్నారు చాలామంది ఇంజనీర్లని, చాలామంది డాక్టర్లను చూశారు, చాలామంది మరి ఐఏఎస్ ఐపీఎస్లను చూశారు. వాళ్ళ చరిత్ర మీరు కనుక్కోండి. చిన్నప్పుడు మీరు ఏం చేసేవారు సార్ అంటే వాళ్ళల్లో ఎక్కువ మంది ఏం చెబుతారంటే, నేను సెలవు రోజుల్లో నేను పొలం వెళ్ళేవాడినండి, సెలవు రోజుల్లో నేను పేడకళ్ళు ఎత్తేసేవాడిని, సెలవు రోజుల్లో నేను మా నాన్నకు తోడుగా ఉండేవాడిని. ఈ రోజున బాధ్యత లేనిటువంటి వారిని బేవరసోడు అంటాడు అనాలి. అర్థమవుతుందండి. వారిని చిన్నప్పటి నుండే ఆ బాధ్యత నేర్పించాలి. అంటే బైబిల్ చెబుతుంది, వానికి నా దగ్గర నేర్చుకొనివ్వండి. బాలుడుగా ఉన్నప్పుడే నేర్చుకొనివ్వండి. బాధ్యత నేర్పిస్తారు. అక్కడ మంచి మాటలు నేర్పిస్తారు. మంచి ఏదో చెడ్డేదో రెండింటికి వ్యత్యాసం నేర్పిస్తారు పిల్లలకి. మంచి స్నేహంలో ఉన్న లాభాన్ని నేర్పిస్తారు, చెడు సహవాసములో ఉన్న భయంకరమైన నష్టాలను గురించి నేర్పిస్తారు టీచర్స్. ఇప్పుడు నువ్వు స్కూలుకు పంపిస్తే, స్కూలుకు పంపించొద్దంటలేదు నేను, వాడికి విద్యా జ్ఞానం అవసరం. వాడు ఆర్థికంగా దీవెనకరంగా ఉండాలంటే వాడు చదువుకొని ప్రయోజకుడు అవ్వాలి. కానీ ఇక్కడేం నేర్పిస్తారంటే బుద్ధి నేర్పిస్తారు. పిల్లరా, మీరు జాగ్రత్తగా వినండి. ఎక్కడ దాకేందుకు ఈరోజు కాలేజీలు ఎంత దారుణంగా తయారైపోయినాయి అంటే, ఆడపిల్లలు మగపిల్లలు ఎవరో అసలు వాళ్ళిద్దరి మధ్యలో బౌండరీ లేదు, వాళ్ళిద్దరి మధ్యలో ఏమాత్రం గ్యాప్ అసలు లేదు. అందరూ కలిసి డ్యాన్స్ లేపిస్తున్నారు, అందరూ కలిసి తిరుగుతున్నారు. అసలు వాళ్ళని పట్టించుకునేవాడు లేనే లేడు. అసలు ఒక్క మాటతో చెప్పాలంటే, పట్టించుకుంటే తిరిగి వాళ్ళ మీద రివర్స్ అవుతున్నారు, మాస్టర్ల మీద రివర్స్ అవుతున్నారండి. అవసరమైతే కొడతారు కూడా వాళ్ళు. పాఠాలు చెప్పుకొని వెళ్ళు అంటాడు వాడు. అందుకని బరితెగించిన పిల్లలకి మాస్టర్ల భయం లేదు, తల్లిదండ్రుల భయం లేదు. అర్థమవుతుందా? చివరికి పోలీసుల భయం కూడా లేదు. పోలీసులు సొక్కా పట్టుకుంటే, సార్ విడిచిపెట్టండి, మీకు అధికారం లేదు, కేసు రాసుకోండి అంటలేదా? అంటున్నారా? అంటలేదా?
వాడికి అన్ని రూల్స్ తెలుసు, వాడి బ్రతుకుని గురించి రూల్స్ తప్ప వాడి జీవితాన్ని గురించిన రూల్స్ తెలియదు. కానీ అన్ని రూల్స్ తెలుసు వాడికి. పోలీసులు దెబ్బ వేయకూడదని అర్థమవుతుందా, పోలీసులు బూతులు తిట్టకూడదని, బూతులు తిడితే రివర్స్ చేస్తాడు. ఏమండి, ఒక దెబ్బ కొడితే రివర్స్ అయిపోతాడు. ఎంత దారుణంగా తయారైపోయారంటే ఈ తరం, అంత దారుణం. అందుకనే అప్పు లేని ఇల్లు కనిపించటల్లా. అప్పు లేని ఇల్లు ఇది ఎక్కడుంది? ఎతికితే ఎక్కడో ఒకటి కనిపిస్తుంది. కారణం ఏమిటి? విచ్చలవిడి ఖర్చు. విచ్చలవిడి ఖర్చు అండి. అరే జొమాటోలో ఎంత బాధ్యత లేదు, నెలకు ఎంత అవుతుంది నువ్వు ఆర్డర్ పెట్టుకునేది ఎంత? ఎక్కడ దాకెందుకు ఒక మాట చెబుతాను వినండి. బాధ్యత లేని కుటుంబాలు ఎంత నాశనం అయిపోతున్నాయో. నువ్వు వెళ్ళి నెలకో వారానికో ఆ బజార్ వెళ్ళి కావాల్సిన ఉప్పు పప్పు సరుకులు తెచ్చుకోరాదా? డీమార్ట్ కావాలి ఈ అక్కకే. సంపాదనేమో జానడో, డీమార్ట్కి వెళ్ళి తెచ్చే ఆ బిల్లు ఏమో బారడో. డీమార్ట్కి వెళ్ళి సరుకులు తెచ్చుకునే సామాన్యమైనటువంటి వాడు ఎవడో బాగుపడ్డం నాకు తెలిసి. ఏమనుకోవద్దు, ఎవడో బాగుపడ్డా మీరు కావాలంటే చూడండి. ఎందుకంటే చెప్పమంటారా? స్తోత్రం చెప్పండి ఒకసారి. ఏంటి ఒక రకంగా చూస్తున్నారు? డీమార్ట్కి పెట్టేది టెండర్ అనుకుంటున్నారా? ఇప్పుడు మీరు పట్నం బజార్ వెళ్తారు, ఒక కట్ట బియ్యం కొనుక్కుంటారు, ఒక 2 కేజీలు కందిపప్పు తీసుకుంటారు, 1 కేజీ శనగ నూనె తీసుకుంటారు అనుకో. నూనె కూడా ఒక్కొక్క అక్క మా ఊళ్ళో అయితే డబ్బాలు. ఈరోజు పచ్చళ్ళలో టమాటాలు పచ్చిమిరకాయల పచ్చళ్ళలో అది పచ్చడా? ఏది ఆ వంట చేసే వాళ్ళు ఎక్కడ తెచ్చారు? నూనె ఆ ఆయిల్ ఎంత పోస్తున్నారంటే, ఇలాంటి చిన్నవి కూడా నేను వెళ్ళి నూనె ఎంత పోస్తున్నావు అమ్మాయి నేను ఏమనాలి? ఆరోగ్యం నాశనం అయిపోయింది, ఖర్చులు అయిపోతున్నాయి. ఏసు రక్తమే చేయం. వాళ్ళకి నా ఉసురు తొలిగిద్ది ఎక్కువ నూనె పోస్తే. స్తోత్రం చెప్పగలరా? ఇంకొకసారి చెప్పగలరా? వాళ్ళకేం తెలుసు? ఇప్పుడు నా బాధ వాళ్ళకి తెలియాలి కదా. తక్కువనొచ్చి అలా 10,000 బిల్లు అన్నా, 50,000 బిల్లు అన్నా, ఆడు 53,000 అంటే ఇవ్వటమే. నేనేమన్నా నాకేమన్నా 3 నెలలకు ఒకసారి నాకేమన్నా బడ్జెట్ ఏమన్నా రిలీజ్ అవుతుందండి అక్కడి నుంచి, సెంట్రల్ గవర్నమెంట్ నుండి. ఆకాశం ముందున దేవుడు ఆ పేద పిల్లలను ప్రేరేపించాలి. సరే వీళ్ళ బాధ్యత కలిగి సచ్చారా కొంతమంది, చాలా కుటుంబాలు. అదిగా డీమార్ట్కి వెళ్ళి నాశనం అయిపోతున్నారు. అదే చెబుతున్నాను, ఏమనుకోవద్దు. స్తోత్రం చెప్పాలి. ఏంటి డీమార్ట్ అనగానే ఒక రకంగా చూస్తున్నారు, వెళ్ళకూడదా? పాపమని అంటలేదమ్మా, నేను పాపమని అంటలేదు, పాపమని అంటలేదు. దీనికి వ్యత్యాసం చెబుతానండి. ఏడుకెళ్తావు, కందిపప్పు, బియ్యం, పప్పు, చింతపండు, ఉల్లిపాయలు, ఎల్లిపాయలు, ఇంకా ఏదో తాలింపు గింజలు అయ్యో కొనుక్కొని నీకు కావాల్సినవి తీసుకొని వస్తావు. అక్కడ కావాల్సిన వాటికంటే నీకు ఒక బండి ఇస్తారు వాళ్ళు. అర్థమవుతుందా? ఈ బండి ఇచ్చేటప్పుడు చూడగానే అయ్యో ఈ చీపిరి బాగుందే, ఎంట్రన్స్లో చీపిరి వేసుకుంటావు. అది నీకు అవసరం లేదు, ఇంట్లో ఏదో చీపిరి ఉడుకోవచ్చు. ఈ ఇల్లు తుడిచి అంతకుముందు చిన్నదేదో పాద్దాం ఇల్లు తుడుచుకునేది, ఈ కర్రతో ఉంటుంది రాతుండే, అది కూడా అయిపోయేటట్టుంది, ఇక్కడ రేటు తక్కువగా దాన్ని వేసుకుంటావు. అది నీ లిస్టులో లేవి. లోపలికి వెళ్ళగానే అయ్యో బాత్రూమ్కి వెళ్ళి చెప్పులు లేవు, చెప్పులేసేయి, చెప్పులేస్తావు. ఆడికి వెళ్ళగానే ఏదో ఒకటి బాత్రూమ్ కడిగేటువంటి బ్రష్ ఒకటి ఉంటుంది ఇంట్లో, ఆల్రెడీ నీ ఇంట్లో ఉంది, లేదంటే చీపురు కడతావు కడుక్కునే దాన్ని అంతకుముందు. ఇదొకటే అంటావు, ఇదొకటి వేసిన తర్వాత మళ్ళీ కడుక్కోవడం డబ్బా, ఈ డబ్బా ఒకటే, మళ్ళీ 4 అడుగులు అవిగానే ఒకటో 4 తీసుకో షాంపూలు, డబ్బా వేసే. అస్సలైంది ఇంకా రాలా, కందిపప్పు దగ్గరికి రాలా, నువ్వు పెసరపప్పు దగ్గరికి రాలా ఇంకా. అర్థమవుతుందా? ఆడికెళ్ళగానే అంటుల్లా మీద ఒకటే పిచ్చేది, ఇదైతే అంటుల్లా మీద అదైతే ఒకటే. అంతకుముందు చెత్త పొత్త వేసుకొని తోముకునేదానివి. అర్థమవుతుందా?
అంతకుముందు ఏ బూడిద తీసుకొని తోమేది. ఈ అంటులు ఏమే సబ్బులు, ఇది వెరైటీ కింద సబ్బు కూడా ఒకటి వేసాయి. టిష్యూ పేపర్లు మనం కూడా తుడుచుకుందాం. అంతకుముందు ఏదో గుడ్డ పెట్టి తుడుచుకొని వెళ్ళేవాడు ఇంట్లోకి. టిష్యూ పేపర్లే. నీ స్టైలు బడిసావు. అసలు దానికి రాలా, ఇంకా కందిపప్పు దగ్గరికి రాలా. ఇలా చెప్పుకుంటూ వెళ్తే బుట్ట నిండిద్దా నిండదా? పైపెచ్చు అక్కడికి వచ్చేటువంటి వాళ్ళందరూ లక్షాధికారులు. మీ ఆయనేమో కూలి పని చేసేవాడు. వాళ్ళ చీర ఆమెదే, నీది ఒక రకంగా ఉంటుంది. స్టైల్ ఒకటే. అర్థం చేసుకోవాలి. వారి పరిస్థితులు వేరు, నీ పరిస్థితులు వేరు. అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రెస్టేజీ కూడా వస్తుంది. నా బుట్టలో 3 వస్తువులు ఉన్నాయి ఏమనుకుంటారో. మేమనుకో డీమార్ట్కి వెళ్ళు, దాని బాబుకి వెళ్ళు, స్ట్రైట్ ఫార్వర్డ్ ఏం తెచ్చుకోవాలో దాన్ని తెస్తాను నేను. బుజ్జక్క కాదు, స్తోత్రం చెప్పాలి. బుజ్జక్క మీరు ఒకే సంఘం. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. బుజ్జక్క నెలకొక్కసారి వెళ్ళిద్ది డీమార్ట్కి. ఒక్కొక్కడికి సబ్బులు, షాంపూలు. డీమార్ట్కి వెళ్తున్నాను అనగానే స్తోత్రం, యేసు రక్తమే జయం అనుకుంటా నేను. ఈ మధ్య నయ్యం కదరా, లైవ్లో వెళ్తున్నా, చెప్పాలి తప్పదు. హల్లెలూయా. ఒకడు ఈరోజు సబ్బిస్తే రేపు పొద్దున్నే బాత్రూంలో బాగొట్టుకొని పొద్దున్నే నాకు ఎప్పుడో ఇచ్చారని తీసుకునేవాడు. తట్టుకోలేక దెబ్బకే ఎన్ని సబ్బులు బాగొడతారని డేట్ వేసి నెలంతా ఇది వాడుకోవాలి, నెలంతా. అప్పుడు ప్రశాంత కదా. హల్లెలూయా. అయ్యో బాబోయ్, ఎంతమంది వెళ్తారు డీమార్ట్కి? నీ అబ్బ చచ్చిన దమ్మి దగ్గము, నీ అయ్య వచ్చిన దమ్మి దగ్గము. నా చిన్నప్పుడు ఇన్నేమంటే రాడికల్స్ ఇది పాట. అట్లాగే నువ్వేమన్నాబో ఏడన్న సావు నేను డీమార్ట్కి వెళ్ళాలంటే మరి చేసేది ఏమీ లేదు. అమ్మ నేను కాదు, నా గురించి కదమ్మ చెబుతుంది. మేము ఇటు కూడా డీమార్ట్కి వెళ్ళాల్సింది, లేదంటే మేము ఒక పెద్ద సరుకులు కొట్టు మాది. ఎందుకంటే దాదాపు 25-30 మంది ఉన్నాం. మీరందరూ కూడా మా దగ్గరే. ఇక్కడికి వచ్చిన పిల్లలందరూ అక్క రానక్క కొబ్బరి నూనె, అక్క షాంపూ, అక్క సబ్బు. అర్థమవుతుందా? స్తోత్రం. ఇది మందంటే ఇది పెద్ద ఫ్యామిలీ. మేము అక్కడ ఇడిగా ఉంటే మేము తట్టుకోలేము, డీమార్ట్కి వెళ్ళాల్సిందే. బుజ్జక్కను చూసి నువ్వు వెళ్ళావనుకో, అర్థమవుతుందా? అయిపోతావు బిడ్డ. నేను ఒక బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా కుటుంబం సంపాదన ఎంత, మనం ఖర్చు పెట్టేది ఎంత, ఇది ఖచ్చితంగా నువ్వు తెలుసుకోవాలి. నా భర్త ఏ విషయంలో ఇబ్బంది పడుతున్నాడు దాన్ని ఖచ్చితంగా తెలుసుకోవాలి. బాధ్యత కలిగిన భార్య. నా భార్య ఏ విషయంలో ఇబ్బంది పడుతుంది దాన్ని ఖచ్చితంగా తెలుసుకోవాలి. నా తల్లిదండ్రులు ఏ విషయంలో ఇబ్బంది పడుతున్నారు, వారికి తగినట్టు నేను బ్రతుకుతున్నానా? ఎక్కడ మా నాన్న నొచ్చుకుంటున్నాడు, మా అమ్మ నొచ్చుకుంటుంది, పిల్లలు గమనించుకోవాలి. ఇలాగూ నేర్చుకోవడానికి నా ప్రభు ఏమంటాడంటే, వాక్యం అనే కాడి కిందకి రండి, చెప్పింది నేర్చుకోండి, నా దగ్గర నేర్చుకోండి, అప్పుడు మీరు గుణవంతులు అవుతారు. ఆయన దగ్గర తప్పిదైతే సూపర్ క్వాలిటీస్ మీలో వస్తాయి. స్తోత్రం. నేను సాత్వికుడును, దీన మనసు గలవాడు. నా దగ్గర నేర్చుకున్నవాడు మడ్రకోరవడు, నా దగ్గర నేర్చుకున్నవాడు దొంగవడు, నా దగ్గర నేర్చుకున్నటువంటి వాడు వ్యభిచారవడు, నా దగ్గర నేర్చుకున్నటువంటి వాడు దరిద్రుడు అవ్వలేడు, ఐశ్వర్యవంతుడిగా మారుతాడు. నా దగ్గర నేర్చుకోండి, మీ ప్రాణానికి విశ్రాంతి వస్తుంది. ఉన్నదానిలో ప్రశాంతంగా బ్రతుకుతావు, ఉన్నదానిలో చాలా హోందాతనంగా బ్రతుకుతావు. స్తోత్రం చెప్పగలరా? ఇంకొకసారి చెప్పు, హల్లెలూయా. ఈరోజు ఒక బ్రదర్ వచ్చాడు నా దగ్గరికి. అన్న, ఈ పరిచయం చేసే వాళ్ళు కొంతమందికి చీరలు ఇస్తానని వస్తే చీరలు తెచ్చాడు. ఎంత ఇది అన్నాను. ఎంత చాలా బాగున్నాయి,
రేటు చాలా తక్కువగా ఉన్నాయి. అది కట్టుకుంటే చాలా హోందాతనంగానే ఉంటుంది ఆ చీర. మా పాప పెళ్ళికి మేము చాలామందికి చీరలు తెచ్చాంగా, చీరలు చాలా బాగానే ఉన్నాయి. అలాంటివి కట్టుకొని సవరగా పెద్ద పెద్దవి కావాలా. స్తోత్రం చెప్పగలరు ఒకసారి? ఇంకొకసారి చెప్పగలరా? ఏమనుకోవద్దు, నిండు వందనాలు. స్తోత్రం చెప్పు ఒకసారి. అన్న మా చీరలు అలా నాకేంటో బాగా ఉన్నాడు, ఉతుక్కొని సత్యానేగా, సరిగా ఇస్త్రీ చేసుకోరు సరిగా. మా ఊడికి ఎంత మంచి బట్టలు తెచ్చినా ఒక్కొక్కడు ఒక రకంగా తిరుగుతుంటాడు, వేరే సంగతి. మా అమ్మకి ఎంత మంచి చీర కట్టినా మొత్తం కలిపి ఒక దగ్గర పెట్టేసింది. చెబుతున్నాను, కొంతమందికి చేత కాదు, ఓకే, అది వేరే సంగతి, సరేలే. హల్లేలూయా చెప్పగలరు ఒకసారి? ఇప్పుడు 2 విషయాలు చెప్పాను. నీకు వస్తున్న శిక్ష నీకు దుఃఖకరముగా కనిపించును కానీ సంతోషకరంగా కనిపించకపోవచ్చు, కానీ దాని ఫలం చాలా అద్భుతమైన ఫలం అన్నాడు. కారణం ఏమిటంటే, ఒక చిన్న పిల్లలని దేవుడు ఎలాగూ పాఠాలు నేర్పిస్తాడో అలాగూ నేర్పిస్తాడు. నా కాడిని ఎత్తుకోండి నేర్చుకోండి అన్నాడు. అంటే బాధ్యత నేర్పిస్తాడు ప్రభు. ఇంకా ఏం చేస్తాడంటే, యోబు గ్రంథం ఒక్క మాట చివరిగా చదివి ముగించేస్తాను. యోబు గ్రంథం 23వ అధ్యాయం 10వ వాక్యం. నేను నడుచు మార్గము ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణము వలె కనబడు. హల్లెలూయా, బిగ్గరగా స్తోత్రం చెప్పండి. అలా చదువుకుందామా? నేను నడుచు మార్గము ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణము వలె కనబడాలని నాకు ఈ శోధన పెట్టాడు అంటాడు. అంటే క్వాలిటీ కలిగిన విశ్వాస జీవితం కొరకు దేవుడు నీకు పరీక్షలు పెట్టవచ్చు. నువ్వు బాగానే ఉన్నావు, భక్తిలో బాగున్నావు, చిన్న బుద్ధిహీనతలు ఉన్నాయి. పరిచర్య బాగానే చేస్తావు, చిన్న సనుగుళ్ళు ఉన్నాయి, గొనుగుళ్ళు ఉన్నాయి, ఫీల్ అయ్యే గుణం ఉంది. నన్ను అమ్మాట అన్నారని పట్టించుకోలేదని వందనాలు ఈ చిన్న చెత్త అంతా వేసుకోండి. నువ్వు అసలు నీ స్థితి ఏమిటి? నువ్వు చిన్నదానికి ఫీల్ అవ్వడం ఏంటి? నీ సంగతి తేల్చేస్తున్నా కానీ దేవుడు అగ్గిల్లో పెడతాడట, అగ్గిల్లో పెడతాడట. ఎందుకంటే నీలో ఉన్న మస్ట్ తొలగిపోవాలా. ఎంతమందికి బంగారం ఉందండి, సువర్ణం అంటే బంగారమే కదా. బంగారాన్ని అగ్గిలో పెట్టేది ఎందుకంటే దానిలో ఇంకా క్వాలిటీ రావాలి బయటికి. నీలో ఉన్న క్వాలిటీని కొరకు దేవుడు ఆశిస్తున్నాడు. ఇంకా నీ విశ్వాసానికి ఒక అద్భుతమైన మెరుగు రావాలి, నీ భక్తిలో ఇంకా మెరుగు రావాలి, నీ ప్రేమలో ఇంకా ఉన్నతమైన స్థితి మెరుగు రావాలి, నీ సత్క్రియలు ఇంకా విస్తరించాలి, నీ సుగుణాలు ఇంకా బయటికి రావాలి. ఇది దేవుడు కోరుకుంటున్నాడు. నువ్వెందుకు బట్టలు ఉతుకుతున్నావు? తెల్లగా రావాలని కదూ. నిన్ను కూడా ఉతకమంటారా వద్దా? స్తోత్రం చెప్పాలి. అది నీ ప్రమేయం లేదు. ఉతకమంటావా వద్దంటావా అని ఏం అడగడం. ఉతికి ఆరేస్తాడు. స్తోత్రం చెప్పాలి ఒకసారి. ఏబునేం అడగల ఉతకమంటావా వద్దంటావా అని. నిన్ను అడగడు. మనం కానీ క్షేమకాలంలో కానీ క్వాలిటీ కలిగిన భక్తి చేయలేకపోతే, మెడవంచకపోతే దేవుని కొరకు క్వాలిటీ కలిగిన విశ్వాసం కలిగి లేకపోతే ఉతికేస్తాడు. ఎందుకు? నిన్ను దేవుడు కాళ్ళ కింద త్రొక్కడానికి కాదు దేవుడు పెట్టింది, ఉమ్మి వేయడానికి కాదు. నువ్వు ఒక మహిమ గల పాత్రగా తయారవ్వాలా. హల్లెలూయా.
నిన్ను ఒక ఘనమైన పాత్రగా దేవుడు చూడాల. నీవు కొండ మీదనున్న పట్టణం ఎలా ఉంటుందో నీ కుటుంబం అలా ఉండాలి. నీ బంధువుల్లో, రక్త సంబంధుల్లో, నీ రక్త సంబంధులు అలా నీ కుటుంబం వైపు చూసి నేర్చుకోవాలా. బిగ్గరగా స్తోత్రం చెప్పు. చూస్తున్నారు మీ కుటుంబాల గురించి. చాలా మంచి దేవుడు ఆయన. నీ గురించి చాలా ప్రేమ కలిగి ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు నా దగ్గరికి ఒక పెద్ద ఆయన, ముసలాయన, పెద్ద మనిషి, ఆ పేటలో పెద్దరికంగా ఉండి తీర్పులు తీరుస్తాడు. ఆ పేటలో 2 కుటుంబాలకు గొడవలు వచ్చినాయి. ఒక కుటుంబం బహు దుర్మార్గంగా ప్రవర్తిస్తుంది, ఒక కుటుంబం మంచర్చికే వస్తారు. ఆ టైంలో నాకు గుర్తులేదు, ఈరోజు ఆయన గుర్తు చేశాడు. వాళ్ళిద్దరిని మా వల్ల కావట్లేదు నాయన అని నా దగ్గర తీసుకొచ్చారు. ఆ 2 కుటుంబాలని 2 సంవత్సరాల క్రితం నేను వారితో మాట్లాడాను. తప్పు అవతలదే, మన చర్చికి వచ్చేది కాదు. అప్పుడు నేను వాస్తవంగా వీళ్ళతో మాట్లాడి క్షమించండి, సమాధానపడండి అని ఎదురున్న మాటలు చెప్పేసి పంపించేశాను మన వాళ్ళకి. యాస్టిస్గా తూచే తప్పకుండా దాన్ని పాటించారట. సమాధానం వచ్చింది. ఈరోజు అంటాడు ఆయన, పెద్ద ఆయన వచ్చి ఎన్నో తీర్పులు తీర్చాడు ఆ పేటలో. ఆయన ఏమంటాడంటే, అయ్యా, చర్చికి వచ్చేవాళ్ళు క్షమాగుణం కలిగిన వారని, ప్రేమించేవారని ఆ రోజు నువ్వు చెప్పావే, ఆ మాటకు కట్టుబడి ఉన్నారు చూడు, అది నాకు నచ్చిందయ్యా. మీ చర్చికి వచ్చేవాళ్ళు ఎంతమంది మార్చుకోవాలని, జీవితాలని మంచిగా బ్రతకాలని ప్రయత్నం చేయటం నేను చూస్తున్నానయ్యా. మా పేట నుంచి చాలామంది వస్తున్నారు. అందుకని మీ చర్చి అంటే నాకంత అభిమానం పెరిగిపోయింది అన్నాడు. ప్రియులారా, ఎంత మంచి మాట. స్తోత్రం చెప్పగలరా? మనిషి అన్న తర్వాత ఏదో ఒక తప్పు జరగడం సహజమే, కానీ మార్చుకోవడానికి, శుద్ధ సువర్ణంగా మారడానికి, బుద్ధిమంతులుగా మారడానికి, విశ్వాసములో పెరగడానికి, సత్క్రియలలో మనం క్వాలిటీ కలిగి ఉండడానికి ప్రయత్నం చేయొద్దా? ఎక్కడేస్తే అక్కడ గొంగలు అక్కడ ఉంటామా? దిగజారిపోతామా? ఓ 10 సంవత్సరాల క్రితం మన భక్తి ఏమిటి, ఇప్పుడు మన భక్తి ఏమిటి? ఆ రోజు మనం ఎలా తలొంచాం? అదే పౌలు ఏమంటాడంటే, నేను చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడు చిన్న పిల్లవాని వల్లే తలొంచాను, చిన్న పిల్లవాని వల్లే యోచించాను, చిన్న పిల్లవాని వల్లే ఫీల్ అయ్యాను, చిన్న పిల్లవాడి వల్లే భయపడ్డాను, చిన్న పిల్లవాని వల్లే సనుక్కున్నాను. ఇప్పుడు పెద్దవాడినై పిల్లవాని చేష్టలు విడిచిపెట్టాను. హల్లెలూయా చెప్పగలరా? 2 చేతులు చెప్పండి. ఇంకోసారి చెప్పు. పెద్దోళ్ళయ్యే కొద్దిగా బలి ఉంటుంది. ఇంటర్మీడియట్ పట్టుకోలేము, అవునా? డిగ్రీలోకి వెళ్ళాడంటే ఒక మాజురుగా తగ్గుతాడు. తర్వాత ఇంక పీజీకి వెళ్ళాడంటే చాలా క్వాలిటీలు ఉంటాయి. స్తోత్రం చెప్పాలి, అవునా కాదా ప్రసాద్? కానీ వాళ్ళ ఊర్లో ఎవరు లేకుండా వీడికి ఒక్కడికి కానీ డిగ్రీ వస్తే ఆడు కాలరు ఇలా అంటుంటాడు. ఏమనుకోవద్దు, నేను ఎవరిని తక్కువ చేయట్లా. చిన్న స్థితిలో ఉన్నప్పుడు ఓ గొప్ప 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 బిల్డప్స్ ఉంటాయి. బిల్డప్లు ఎన్ని బిల్డప్లు ఇస్తాడో. పెట్రోల్ అయిపోయిన తర్వాత ఒక్కసారి కానీ 1 లక్ష రూపాయలు 2 లక్షలు కానీ చూసాడంటే వాడిని పట్టుకోలేరు. చాలామంది కోట్లు చూసేటువంటి వాళ్ళు సామాన్యులుగా ఉంటున్నారు. స్తోత్రం చెప్పగలరా? హల్లెలూయా చెప్పండి. ఆమె ఎవరో చిరంజీవి గారి కోళ్ళు. ఆయన ఎవరో సద్గురువు గారు వచ్చి ఆయన పిల్ల పుడితే చూశారంట. చూసి వెళ్ళాడు ఆయన వచ్చి. పాప పుడితే 300 ఏం లేదు, సింపుల్గా. అసలు ఎందుకంటే వాళ్ళ మీద అరే ఒక సాధువు వాళ్ళ ఇంటికి వచ్చి చూసి వెళ్ళాడంతే, పిల్ల పుట్టిందంట కదా అని 300 కోట్లు రాసిచ్చారంటే వాళ్ళు ఎంత సామాన్యంగా ఉన్నారు. అదే మన వాళ్ళు మన పేటలో 4 ప్లాట్లుగా నమ్ముడుపోతే అయ్యగారికి వాళ్ళ ఆమెను పట్టుకోలేకపోతున్నాం.
నేను కూర్చున్నా, చూపించలేను ఇప్పుడు. స్తోత్రం చెప్పగలరా? 2 చేతులు చెప్పండి. నేను ఎందుకు ఈ విషయాలు డబ్బు పెరిగే కొంది వాళ్ళ డబ్బు మీద వ్యామోహం పోయింది, దరిద్రం పోయింది అనుకుంటున్నాను నేను. స్తోత్రం చెప్పాలి ఒకసారి. చదువు ఎక్కువ కొందిగా, చదువు సామాన్యుడు కూడా మంచిగా ప్రేమిస్తారు వాళ్ళు, ఎవరిని తక్కువ చేయరు. చదువుకునేటువంటి వాళ్ళని తక్కువ చేయరు అసలు. మీకు తెలుసో తెలీదు, బాగా చదువున్నటువంటి వారు, బాగా ఒక మంచి ప్రొఫెసర్గా ఉన్నటువంటి వాడు చదువు లేనటువంటి వారి మీద జాలి పడతారు. వాళ్ళు ఏదైనా అయ్యా బాబు ఇదేదో ఇంగ్లీష్లో ఉంది నాయన, నాకు ఒకసారి చదివి పెట్టంటే చదివి పెడతారు. ఈ మిడిమిడికి వెళ్ళిన జ్ఞానంగా ఈ చదువు ఉన్నటువంటి వాడు లేడు అంటే చదువుకోలేదా అంటాడు. ఆహా వీడు ఇంకా పరిపూర్ణతలో రాలేదులే అనుకొని మనం సర్దుకోవాలి వాడిని చూసి. స్తోత్రం చెప్పగలరా? నేను చెప్పేది నిజాలు కదా. అట్లాగే భక్తిలో బాగా పెరిగినటువంటి వారు ఉంటారు చూడండి. ఎవరైనా ఏమన్నా అన్నారా, పో తెలియకలే అనుకుంటారు. లైన్లో నిల్చున్నామా, అన్నం అయిపోయిందా, సాంబార్ అయిపోయిందా, ఇంతమందికి అన్నం పెట్టమంటే ఏంటి, ఆగు చెబుతాను ఎక్కడ వండుతున్నారు అన్నం, నేను వెళ్ళి గబగబా 2 కూరగాయలకు వస్తాను, ఆగు పాపం వాళ్ళకి సహకరిస్తాను ఆ తల్లికి అనుకుంటాడు. భక్తులు పెరిగినోడు వెళ్ళేటప్పుడు ఒక ప్లేట్ కాలుకు తగిలిందనుకో, ఏంటి పాడు మంద ఇలా ప్లేట్లు ఎక్కడ పడితే అక్కడ పెడతారు, ఈ మిడి మేలపదే అనిద్ది. ఆ ప్రొఫెషనల్ భక్తి కలిగినటువంటి ఆమె ఆ ప్లేట్ తీసుకొని వెళ్ళి అమ్మ కడిగేది ఎక్కడ తల్లి అని కడిగిచ్చుద్ది. స్తోత్రం చెప్పాలి. అర్థమవుతుందా? ఆ చెప్పులు ఏడపడితే ఆడపడిని అనుకో, ప్రొఫెసర్ భక్తి చేస్తున్న బిడ్డలు తగ్గించుకొని అక్కడికి వెళ్ళి ఏ చెప్పులు కా చెప్పులు ఒక్క 5 నిమిషాలు వంగి ఈ తొడియాలు తీసుకునేది కూడా ఉండదు అక్కడ. ఏమనుకోద్దు, నిండు వందనాలు తక్కువ చేయట్లా. తొడియాలు తీసుకునే మనిషిని కొంచెం ఏంటి బట్టలకు మట్టి అయింది కదా, నేను చెప్పులు పెట్టుకోవడం ఏంటి. భక్తిలో పెరిగినటువంటి వారు ఉంటారే, అయ్యయ్యో మళ్ళీ ఇప్పుడు చెప్పులు పోతే రేపు పొద్దున వారం చర్చికి రాదు అని ఆ చెప్పులన్నీ ఏంటి ఈ పాపం ఈ చెప్పు ఇంకొకటి అక్కడ ఉందేంటి అని ఆ చెప్పి ఈ చెప్పు తీసి టక కూర్చేసి వస్తారు. నిజం. నా మట్టుకు నేను చెప్పనా, అసలు నాకు చెప్పులు పట్టుకోవడానికో అక్కడ ఓడవడానికో ఏదైనా చేయడానికో నాకు ఫీలింగ్స్ రావట్లేదు. రియల్ ఇది. మీరు చూడండి మా ఇంట్లో కూడా. స్తోత్రం చెప్పాలి ఒకసారి. ఏంటి నేను పట్టుకోవడం ఏంటి, నేను బలదోడటం ఏంటి, నేనే కుర్చీ వేయటం ఏంటి, ఆ ఫీలింగ్స్ అది వచ్చిందంటే మనం ఇంకా ఎదగల. ఆ మనసు లేనటువంటి వాడు, అహం లేనటువంటి వాడు క్రీస్తు యొక్క స్వరూపంలోనికి వచ్చాడని అర్థం. ఆ క్వాలిటీ కలిగిన భక్తిలోకి వస్తున్నాడని అర్థం. అసలు నీ పూర్తి భక్తిహీనతకు నిదర్శనం నీలో గర్వం, అహం. ఆ గర్వమే కారణం. దాన్ని తగ్గించుకొని సాత్వికమైన మనసు ఎప్పుడైతే వస్తుందో మనం పెరుగుతున్నామని అర్థం ఆత్మీయంగా. ఎంతమందికి అర్థమవుతుంది? స్తోత్రం చెప్పగలరు. నేను చెప్పింది నిజం కాదన్నటువంటి వారు హల్లెలూయా చెప్పండి. నా మాటలు అర్థమవుతున్నాయి మీకు? హల్లెలూయా స్తుతి చెప్పండి ఒకసారి, ఇంకొకసారి చెప్పు. నీకు ఏది లేదో దాని విషయమై ఉన్నట్టు ప్రవర్తించొద్దు. వేషధారణ లేకుండా ఆ క్వాలిటీ కలిగిన విశ్వాసాన్ని, భక్తిని, నీతిని, యథార్థతను దేవుడు ఆశిస్తున్నాడు. బిగ్గరగా స్తోత్రం చెప్పాలి. అదే అంటాడు, నేను శోధించబడిన తర్వాత శుద్ధ సువర్ణము వలె కనపడుదును అన్నాడు. నీకు శోధన ఎందుకు వస్తుంది? నీ భక్తిహీనతను బట్టి కాదు. దేవుడు నిన్ను ఇంకా ఒక ఉన్నతమైన బిడ్డగా చూడాలనుకుంటున్నాడు. నీలో ఇంకో గొప్ప వ్యక్తి లోపల దాగి ఉన్నాడు. ఒక మంచి వ్యక్తి నీలో ఉన్నాడు. అతన్ని బయటికి తీయాలనుకుంటున్నాడు దేవుడు. నీలో ఒక మంచి లక్షణాలు ఉన్నాయి. నీలో ఒక మంచి లక్షణాలు ఉన్నాయి. వాటిని పాతి పెట్టేశావు. ఆ మంచి లక్షణాలను బయటికి తీయాలనుకుంటున్నాడు. అసలు యోబుకి అంత శ్రమ రాకపోతే ఇప్పుడు దాకా మనం ఎందుకు మాట్లాడుకునే వాళ్ళం? ఆ మంచివాడు లోపల దాగి ఉన్నాడు. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని, నేను ఒక మంచి గుణం కలిగినటువంటి వాడు లోపల ఉన్నాడు, బయటికి తీశాడు.
దేవుడిచ్చిను దేవుడు తీసుకున్నాడు, దేవునికే మహిమ కలుగును గాక అనే మాటలు ఎక్కడి నుంచి వచ్చింది అనుకున్నారు? లోపల ఉన్నటువంటి ఆ భక్తిని వెలితీశాడు దేవుడు. ఆ లోపల ఉన్న విశ్వాసాన్ని వెలితీశాడు బయటికి. నా శరీరం ఇలాగూ చీకిపోయినా, కుళ్ళిపోయి పురుగులు పట్టిపోయినా నా విమోచకుడు సజీవుడు గనుక నేను నా కనులారా ఆయన చూస్తానని చెప్పాడు. అంత శుభప్రదమైన నిరీక్షణతో కూడినటువంటి ఆ భక్తిని దేవుడు వెలితీశాడు బయటికి ఆ శ్రమలలో నుండి. ఈరోజు నువ్వు అనుకుంటున్నావు, ఈ పనికిమాలిన వాళ్ళ భక్తిహీనుల మాటలు విని నాకు ఇన్ని శ్రమలు వస్తున్నాయి, ఇన్ని కష్టాలు వస్తున్నాయి, ఇన్ని బాధలు వస్తున్నాయి, నేను భక్తిహీనురాలనేమో, దేవుడు నన్ను విడిచిపెట్టాడేమో, దేవుడు నన్ను వద్దనుకున్నాడేమో. కానీ కాదు, నువ్వు భక్తి కలిగిన బిడ్డవే, నీతిమంతుడివే, నీతిమంతురాలివే. మరి ఎందుకు శ్రమలు వస్తున్నాయంటే ఇంకా క్వాలిటీ కొరకు ఎదురు చూస్తున్నాడు నీలో నుండి. బిగ్గరగా స్తోత్రం చెప్పాలి. అంతేగాని కొంతమంది వచ్చి నువ్వు ఈ మధ్య పడిపోయావు కనుక యేసు రక్తమే జయం, దేవుడు చీకటి వచ్చింది నీ ఇంట్లోకి, ఇవన్నీ పక్కన పెట్టండి. నువ్వు భక్తిలోనే ఉన్నావు, నీతిలోనే ఉన్నావు, క్వాలిటీ కొరకు దేవుడు ఎదురు చూస్తున్నాడు. హల్లెలూయా. అందుకై ఉండొచ్చు నీ శోధన. దంచబడాలి, దంచబడే కొలదికి పిండి మెత్తగా అయింది. స్తోత్రం చెప్పాలి. అవునా? ఓకే, చాలా అనుభవాలు వస్తాయి శ్రమల్లో నుండి. నీకు ఒక మాట చెబుతాను వినండి. నీ లేమిలో కంటే నీ సమృద్ధి నీకు ప్రమాదం. భక్తి విషయంలో నీ లేమి కంటే, నీ కష్టాల కంటే నీ యొక్క సమృద్ధి ప్రమాదం. మీరు ఎప్పుడైనా రాసి పెట్టుకోండి. సమృద్ధిలో కానీ మనం భక్తి చెయ్యాలి అంటే అసలు ఈ సమృద్ధి ఉందనే సంగతి మర్చిపోయి దేవుడు ఉన్నాడనే మనసు నీకు వస్తే కానీ నిలబడగలవు. లేనిపోయింది నువ్వు కానీ సమృద్ధి వచ్చిన తర్వాత ఇటు చూసుకుంటూ మొదలుపెట్టావు అనుకో, మా ఇంట్లో ఎన్ని డబ్బులు ఉన్నాయి, మాకెంత ప్లాట్లు ఉన్నాయి, మాకెంత అది ఉంది, అది ఇటు తిరిగిందనుకో, చూపు ఇటు తిరిగిందనుకో, అవుట్, ముందుకెళ్ళలేవు. అసలు ఏముందో దీని గురించి మనకు అనవసరం. నా దేవుడు నాకున్నాడు, అప్పుడు మాత్రమే నువ్వు భక్తి చేయడం సాధ్యపడింది. లేదంటే బోల్తా కొడతావు. ఇప్పుడు నేను 3 విషయాలు చెప్పాను. ఒక చిన్న పిల్లలకి ఎలా పాఠాలు నేర్పిస్తాడో దేవుడు శ్రమలో అనే చిన్న బెత్తాల ద్వారా నీకు పాఠం నేర్పిస్తాడు. 2 దేవుడు నీకు బాధ్యత నేర్పించడానికి శ్రమలు రావచ్చు. 3 నీ విశ్వాసం, నీ భక్తిని క్వాలిటీ కలిగినటువంటి భక్తిగా తీసుకురావడానికి శ్రమలు రావచ్చు.